అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో సంచలనం దిశగా అడుగులైతే పడుతున్నాయి. ముసాయిదా ప్రణాళికలు సిద్ధం కూడా చేస్తున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటి నుంచే ఆఫీస్ పనులు సీఎం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులైతే వేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని లేదా హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా విదేశీ మార్కెట్ నిల్వలపై పడే భారాన్ని తగ్గించేందుకు ఇంధన పొదుపు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ఈ సంస్కృతిని ప్రభుత్వ విభాగాల్లోనూ అమలు చేయడం ద్వారా అనవసర ప్రయాణాలు, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు దీనిపై ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏ శాఖల్లో ఇంటి నుంచి పనిచేసే వీలుందో గుర్తించి ఉన్నతాధికారులు దీనిపై కసరత్తు అయితే చేస్తున్నారు. కేబినెట్ సమావేశంలో దీని మీద తుది నిర్ణయం తీసుకోబోతున్నారండి. అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ వంటి విభాగాలకు ఆన్లైన్ సేవలను ప్రోత్సహిస్తూనే క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందికి మాత్రం మినహాయింపునిచ్చే అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో డిజిటల్ గవర్నెన్స్ దిశగా ఇది కీలక మార్పు అని, ఉద్యోగుల సమయం ఆదా అవడంతో పాటుగా ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. సో కాబట్టి ఏ శాఖల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే దాని మీద కసరత్తు అయితే చేస్తున్నారండి. ఇది కానీ ఇంప్లిమెంటేషన్ కానీ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.